నమస్తే. రాష్ట్రంలో నిరుద్యోగులు మరోసారి రోడ్డు బాట పట్టారు. సో కంప్లీట్‌గా కూడా మా ఉద్యోగాలు ఏంటి అని చెప్పేసి నిన్న దిల్‌సుఖ్ నగర్‌లో పెద్ద ఎత్తున నిరసన కూడా తెలిపిన పరిస్థితి. సో మాట్లాడుతున్న దీనిపైన మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. అన్న ఏం చెప్తారు? నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పారు. అండ్ అలాగే మళ్ళా రోడ్డుపైకి నిరుద్యోగులు వస్తున్నారు. ఏం చెప్తారు? ఎప్పుడు ఇస్తారు ఉద్యోగాలు వాళ్ళకి? అంటే ఉద్యోగాలు ఆల్రెడీ 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా 40,000 ఉద్యోగాలు ఇస్తాం. కాకపోతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కోర్టు వివాదాలు ఉన్నాయి. అవన్నీ పరిష్కారం కావాలి. గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 ప్రకటించి పూర్తి స్థాయి అయిపోతే జాబ్ క్యాలెండర్ కూడా పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేస్తాం. ఎందుకంటే టెంటేటివ్గా జాబ్ క్యాలెండర్ ఇప్పుడు ఇంప్లిమెంట్ కావడం లేదు. ప్రకటించినాం. గ్రూప్ 3, గ్రూప్ 4 అయిపోతే తప్ప ఆ సమస్య పరిష్కారం కాదు. గ్రూప్ 1 అనేది 2011 తర్వాత పూర్తి కాలేదు. ఆనాడు కేసీ గారు ప్రయత్నం చేసినా కూడా 2 సార్లు రద్దయిన పరిస్థితి. 13 పేపర్ లీక్ అయినా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ రాష్ట్రంలో 562 ఉద్యోగాలు, ఎక్కడ చిన్న పేపర్ లీక్ జరగకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం టీజీపీఎస్ని రాజకీయ పునరావాస కోసం కాకుండా నిష్ణాతులైనటువంటి సభ్యులను అందులో పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించిన మాట వాస్తవం. ఎక్కడ కూడా చిన్న రాజకీయ పైరవ కానీ పైసలు అనే ప్రసక్తి లేకుండా తెలంగాణ రాష్ట్రంలో నిజమైన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100% సక్సెస్ అయింది. రేపు ఇంకా 40,000 ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాకపోతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే కాకుండా ఇప్పుడు అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్ కూడా రాబోతాం. అదే ఇప్పటివరకు అంటే 2 సంవత్సరాలైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, ఇంకెప్పుడు మాకు స్పష్టంగా ఏది కూడా చెప్పట్లేదు. సో జాబ్ క్యాలెండర్ అనేది ప్రకటించారు నామమాత్రం, కానీ అది అమల్లో ఎప్పుడు పరుస్తారని చెప్పి ఇవన్నీ కూడా ఇక్కడ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ 60,000 ఉద్యోగాలు ఇచ్చినప్పుడు కానీ కేసీ గారు మొదటి సభ 2014లోనే 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం ఇస్తా అని చెప్పేసి వాళ్ళు 2023 వరకు వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో అందరికీ తెలుసు. 13 పేపర్లు లీక్ అయినప్పుడు పట్టించుకున్న పాపాన పోలేదు. అసలు నిరుద్యోగులతో చర్చలు వేయలేదు. మేము నిరుద్యోగులతో చర్చలు చేసినాం. ఏజ్ పెంచామంటే పెంచినాం. టెట్ నిర్వహించినాం, గ్రూప్ 1 నిర్వహించినాం, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, డిఎస్సి 33,000 మంది టీచర్లను ట్రాన్స్ఫర్ చేసినాం. 23,000 మంది టీచర్లకు ప్రమోషన్లు, 11,000 టీచర్ ఉద్యోగాలు ఇచ్చినాం. మాకు మీకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. సరే 4 రోజులు లేట్ అవుతుండొచ్చు కాక నిజమైన నిరుద్యోగులకు చదువుకున్న వారికి ఉద్యోగాలు కల్పించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి అట్లాంటి ప్రాబ్లమ్స్ జరగద్దు. ఇప్పటికీ ఎలక్షన్ లేట్ అవుతా ఉన్నాయి కాబట్టి మన వరకు సర్పంచ్ ఎలక్షన్ జరిగింది. తర్వాత ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఆ మధ్య మున్సిపల్ ఎలక్షన్ అయిపోయి నెక్స్ట్ మళ్ళీ ఈ కోర్టు వివాదాల పరిష్కారం కాగానే మళ్ళీ నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగాల ప్రకటన జరగబోతుంది. ఎందుకంటే ప్రకటన ఇచ్చుడు ఈజీ, కానీ ఉద్యోగాలు ఇచ్చుడు కష్టమవుతుంది. ప్రకటించిన కోర్టు వివాదాల పరిష్కారం చేయకపోయినైతే ప్రధానంగా మళ్ళీ నోటిఫికేషన్లు ఆగిపోయే అవకాశం ఉంటుంది, రిజల్ట్ ఆగిపోయే అవకాశం ఉంటుంది, అనవసరం గందరగోళం గేటే అవకాశం ఉంది. కాబట్టి పకడ్బందీగా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఆ దిశ అడుగులు పడతాం. ఏ నిరుద్యోగులు మళ్ళీ రోడ్ ఎక్కే నిరుద్యోగులకు ఏం చెప్తారు? మళ్ళీ ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగాలు కాదు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కూడా ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఈ లోపు యూనివర్సిటీలలో కూడా ఆల్రెడీ చాలా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి అవి కూడా నింపే ప్రయత్నంలో ఆల్రెడీ కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత పకడ్బందీగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పైరవులు తావు లేకుండా ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతిదాని రాజకీయ కోణంలో చూడొద్దు. ప్రతిపక్షాలు చెప్పిన మాటలు కావచ్చు, ప్రతిపక్షాలు అపోలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి వాళ్ళ ట్రాప్లో దయచేసి పడొద్దు అని చెప్పి కోరుతాం. సో విన్నారు కదా. సో నిరుద్యోగులకి అధైర్య పడొద్దు అని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ కూడా ఉద్యోగులకు సంబంధించిన అన్ని ప్రక్రియ కూడా మొదలు పెట్టిందని చెప్పేసి టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెప్తాను. కెమెరా పర్సన్ సాయితో రాణప్రతాప్, మా ఇంటికి